ఆరోగ్యంలో 4 పిల్లర్స్ ఉంటాయండి. 4 పిల్లర్స్. ఒకటి వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎర్న్ ప్రిన్సిపల్ అంటాం. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి, దెన్ మనకి రైట్ మైండ్ సెట్ ఉండాలి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి. ఈ 4 పిల్లర్స్ కనుక కరెక్ట్ గా మనం పాటించగలిగితే డెఫినెట్ గా ఆరోగ్యంగా ఉండొచ్చు. బట్ మనం ఈ రోజు ఓవర్ వెయిట్ గురించి, యూనిక్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. సో దీన్ని నేను స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐ థింక్ అందరికి విజిబుల్ ఉందండి. వెల్కమ్ టు యూనిక్ హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. సో శ్రీనివాస్ గాన్లా గారు సర్టిఫైడ్ న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అండి. వారి గైడెన్స్ లో మేమందరం కూడా న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. సో వాట్ ఈజ్ ఓవర్ వెయిట్? అసలు ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ అనే పదాలు వింటున్నాం. ఏంటిది ఓవర్ వెయిట్ అంటే? మన హైట్ కు తగ్గట్టు వెయిట్ కాకుండా ఎక్స్ట్రాగా ఉండడాన్ని దాన్ని ఓవర్ వెయిట్ అంటున్నాం అండి. ఇంకా ఎక్కువగా ఉంటే కనుక మనం దాన్ని ఓబేస్ అంటున్నాం, ఒబేసిటీ. సో మన ఇక్కడ టేబుల్ కూడా ఉందండి. మనం ఒక మనకి 4 feet 6 inches ఉంటే ఎంత ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి. సో మన హైట్ కు తగ్గట్టు వెయిట్ ఆప్టిమల్ గా ఉన్నప్పుడే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అండి. సో లేదు అని అంటే మనకు ఓవర్ వెయిట్ మనము పెరుగుతున్నట్టు అండి. సో మనం నెక్స్ట్ చూస్తే కనుక ఇండియా ఈజ్ ద థర్డ్ మోస్ట్ ఒబేసిటీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. సో థర్డ్ మోస్ట్ ఒబేస్ కంట్రీగా ఉంది. సో 73% అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్ అండి. అంటే ఒక ప్రతి 4 ముగ్గురు ఓవర్ వెయిట్ ఉన్నారండి. సో కాబట్టి ఈ మాక్సిమం రిస్క్ వచ్చేసి ఎవరికి ఉంది, ఒబేస్ రిస్క్ కానీ ఇవి రిస్క్ ఎవరికి ఉంది అని అంటే 28 to 38 years మధ్యలో ఉన్న వాళ్ళకండి. సో మరి ఈ ఓవర్ వెయిట్ ని ఎలా కొలుస్తాం అని అంటే కనుక మనము బాడీ మాస్ ఇండెక్స్ అనే సూచికతో కొలుస్తామండి. సో మనకు బయట మానిటరింగ్ కంపోజిషన్ మెషిన్స్ చాలా ఉంటాయి. దాంట్లో మనం చెక్ చేసుకున్నప్పుడు ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి బిలో 18.5% ఉంటే కనుక అండర్ వెయిట్ చాలా తక్కువ ఉన్నట్టు అండి. సో నెక్స్ట్ 18.5 to 24.9 ఉంటే కనుక దాన్ని నార్మల్ హెల్దీ వెయిట్ అంటామండి. సో దానికంటే 25 to 29.9 ఉంటే ఓవర్ వెయిట్ అంటాం, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నట్టు. నెక్స్ట్ 30 to 34.9 ఉంటే ఓబేస్ అంటాం, ఒబేసిటీ. సో 35 నుంచి ఎబో ఎంత ఉన్నప్పటికి కూడా దాన్ని ఎక్స్ట్రీమ్లీ ఓబేస్ అంటాము, చాలా చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టు అండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నేను చూపిస్తున్న స్క్రీన్ చూస్తే మీకు లెఫ్ట్ పైన చూసినప్పుడు చాలా మందికి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ ఎక్కడ ఉంటది అంటే పుట్టలో కనిపిస్తుంటది అండి. సో ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తున్న కంప్లీట్ అదంతా కూడా మనకి ఫ్యాట్ అండి. సో మనము ఇంటేక్, మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామో వాటిని ఖర్చు చేస్తేనే మనం హెల్దీగా ఉంటామండి. లేదంటే ఆ క్యాలరీస్ అన్ని ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి ఇట్లా బాడీలో జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటెస్టైన్స్ ఉంటాయి, దెన్ మనకు లివర్ కావచ్చు, లేకపోతే ప్యాంక్రియాస్ కావచ్చు, మన ఇవన్నీ మన ఆర్గాన్స్ అన్ని కూడా ఇక్కడనే ఉంటాయండి. సో కాబట్టి ఈ ఫ్యాట్ అంతా వాటి చుట్టూ చేరుకుపోవడం వల్ల వీటి పనితనం తగ్గిపోతుందండి. ఇట్లా రైట్ సైడ్ చూస్తే కనుక పైన ఇట్లా నీట్ ఉండాల్సింది మనకి కంప్లీట్ గా అట్లా దాంతో చేరుకుపోవడం వల్ల ఫ్యాట్ అంతా మనకి క్యాలరీస్ అన్ని ఖర్చు చేయకపోవడం వల్ల ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి ఇంటెస్టైన్ చుట్టుకోవడం వల్ల వాటి పనితనం తగ్గి మోషన్ ప్రాబ్లమ్స్, దెన్ ఇన్ఫ్లమేషన్, మంట రావడము, లేకపోతే డిఫరెంట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. చాలా రకాల ప్రాబ్లమ్స్ కి మనం ఒక డోర్ ఓపెన్ లాగా ఉంటుందండి ఒబేసిటీ అనేది. సో మెయిన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్,
సో చాలా మందిని ఇప్పుడు మనం డయాబెటీస్ అని అంటే లేక ఉంటే అదొక క్వాలిఫికేషన్ లాగా అయిపోయిందండి. నాకు ఒక క్వాలిఫికేషన్ వచ్చింది, నేను డిగ్రీ చదివినట్టు ఒక పీజీ చదివినట్టు అయిపోయిందండి. సో నెక్స్ట్ హై బీపీ అని వింటాము, హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ ఒబేసిటీ వల్ల రావడం జరుగుతుంది. సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా రావడం జరుగుతుంది. స్లీప్ డిజార్డర్లోకి వెళ్ళిపోతాం. ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ళ వాతాలు వస్తుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటీ లివర్ డిసీజ్. సో లివర్ మీద కూడా ఫ్యాట్ చేరుకుపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ డిసీజ్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇంకా కొన్ని చూస్తే కనుక శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ క్యాటరాక్ట్స్, మన సైట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దెన్ మనకి మన బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావడానికి కారణమవుతాయి. గాల్ బ్లాడర్ డిసీజెస్, ఇట్లా చాలా రకాల. ఒక విధంగా నిజంగా చెప్పాలి అని అంటే మనకు షార్ట్ టర్మ్ లో ఒబేస్ వల్ల ప్రాబ్లమ్స్ కనిపించవండి. బట్ లాంగ్ రన్ లో ఒక్కసారి ఒక ప్రాబ్లం ఐడెంటిఫై అయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఆర్గన్స్ పాడైపోయినాయి అని చెప్పడమే ఉంటుందండి. సో కాబట్టి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మూల కారణం అవుతుందండి ఒబేస్ అనేది. సో ఒబేస్ కావడానికి ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటేక్ క్యాలరీస్ ఎన్ని అవుతున్నాయో అవుట్టేక్ కూడా అన్ని క్యాలరీస్ మనం ప్రతిరోజు ఖర్చు పెట్టగలిగితే మనకు అసలు ఈ ఓవర్ వెయిట్ అనేది రాకుండా ఉంటుందండి. ఒకప్పుడు మనం చూస్తే కనుక అన్ని పనులు మనము మోస్ట్లీ హార్డ్ వర్క్ చేసేదండి. బట్ ఇప్పుడు అన్ని పనులు కూడా మనకు స్మార్ట్ వర్క్ లో వచ్చేసినాయి. దానివల్ల ఇంటేక్ ఎక్కువ అయిపోయింది, బట్ అవుట్టేక్ అనేది లేకుండా పోయిందండి. సో మనము ఆప్టిమల్ గా ఒకవేళ చూసుకుంటే కనుక మనం ఒక 2500 to 3000 క్యాలరీస్ తీసుకుంటున్నాం అండి మన బాడీకి. బట్ మనం ఖర్చు చేసేది ఎంత అని అంటే మనం వర్క్ చేయడానికి ఒక 600 క్యాలరీస్ ఖర్చు చేస్తుంటే ఒక 1200 క్యాలరీస్ మన బాడీ ఫంక్షన్స్ కి ఉపయోగపడు. రిమైనింగ్ 700 to 1000 వరకు క్యాలరీస్ ఏమవుతున్నాయి అంటే బాడీలో అలానే ఉండిపోయి అవన్నీ ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి మనకు ఇది ఒక పెద్ద మూల కారణం అవుతుందండి. సో ఒక 300 క్యాలరీస్ కనుక మనం ఖర్చు చేయాలని అంటే ఒక 30 minutes ఆగకుండా రన్ చేయాలండి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతమంది ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, దెన్ ఎంత రన్ చేయాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ తీసుకుంటే 80 క్యాలరీస్ వస్తాయండి. దాని ప్రకారం లెక్క పెట్టండి. ఒక్కొక్కరు రోజుకి 5-6 టీలు కూడా తీసుకుంటారు. మరి అన్ని క్యాలరీస్ నిజంగా ప్రతిరోజు ఎంతమంది ఉరుకుతున్నాం? సో కాబట్టి మనకున్న మరి ఓవర్ వెయిట్ వచ్చింది, ఓకే, మనకున్న ఆప్షన్స్ ఏంటి వెయిట్ లాస్ అవ్వడానికి అని అంటే మెయిన్ గా బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ అని ఉంటుందండి. బేరియాట్రిక్ సర్జరీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆప్షన్ ఏంటంటే క్రాష్ డైట్స్ అంటారు. ర్యాపిడ్ రిజల్ట్స్ రావడానికి డిఫరెంట్ స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి కీటో డైట్స్ అంటారు. కీటో డైట్స్ అంటే లో కార్బో డైట్స్ తీసుకోవడం. సో మసాజెస్ కానీ, స్టార్వింగ్ డైట్స్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసాలు ఇవన్నీ చేస్తే తగ్గుతాము, లేకపోతే డైట్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే తగ్గుతాము. ఇవన్నీ కూడా డేంజర్ థింగ్స్ అండి. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సో మరి ఆప్టిమల్ గా హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ ఏముంది అని అంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో న్యూట్రిలైట్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు మన ఏషియాలో టాప్ న్యూట్రిషనిస్ట్ షుబీ హుస్సేన్ గారితో కలిసి కొలాబరేషన్ లో ఒక రీసెర్చ్ చేసి సో ఎందుకు ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు అనే దానికోసం ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కోవడం జరిగిందండి. సైంటిఫికల్లీ ఫార్ములేటెడ్ ప్రోడక్ట్, దెన్ పర్సనలైజ్డ్ అసెస్మెంట్. ఇప్పుడు నేను వెయిట్ పెరిగిన దానికి ఇంకో పర్సన్ వెయిట్ పెరిగిన దానికి మేబీ సేమ్ రీజన్స్ ఉండకపోవచ్చు. సో కాబట్టి పర్సనలైజ్డ్ గా ప్రతి పర్సన్ కి అసెస్మెంట్ చేసి దెన్ ఆ అసెస్మెంట్ ద్వారా ఆయనకు ఒక రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్ట్ ను ఆయన ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి ఏంది అనేది క్లియర్ గా తెలుసుకొని అప్పుడు మనం ఈ ప్రోడక్ట్ కి వెళ్తామండి. సో ఎందుకు ఓవర్ వెయిట్ పెరుగుతాము అని అంటే ఒక 6 ఫ్యాక్టర్స్ కనుక్కోవడం జరిగిందండి. ప్రాపర్ డైట్ లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడము, మైండ్ సెట్ మన ఆలోచన విధానం కూడా ఒక కారణము, నెక్స్ట్ మన వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, లేదంటే స్లీప్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, మీల్ హ్యాబిట్స్ అండ్ టైమింగ్స్ వల్ల కావచ్చు. సో ఈ 6 ఫ్యాక్టర్స్ లో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనం తీసుకున్న తర్వాత
మనకి అసెస్మెంట్ ఒక సైట్, ప్రత్యేకమైన సైట్ ఉంటది. ఆ సైట్ లోకి వెళ్ళి మనం అసెస్మెంట్ చేసుకుంటామండి. 52 సైకోమాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఈ 6 ఫ్యాక్టర్స్ లో నేను దేని వల్ల ఎంత పర్సెంటేజ్ లో పెరుగుతున్నాను అనేది మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుందండి. ఆ రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు నేను ఎలా పెరిగానో తెలిస్తే ఎలా దగ్గరలో చాలా ఈజీ కదండి. సో కాబట్టి మనకు ఆ రిపోర్ట్ ప్రకారం ఎక్కడెక్కడ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 10 o'clock రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనుకోండి. సో నా మీల్స్ హ్యాబిట్స్ వల్లనే అనుకున్నప్పుడు మనకి 8 o'clock సజెస్ట్ చేస్తారు. సో అట్లా మనకు మనం ఏ ఫుడ్ కూడా ఇక్కడ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవండి. కామన్ గా వెయిట్ మేనేజ్మెంట్ అనగానే ఒక అపోహ ఏముంటదంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి అన్ని బంద్ చేయండి కదా మీరు తగ్గిపోతారు. కాదండి. సో మనం ఇక్కడ పర్సనలైజ్డ్ గా ప్రతి ఒక్కరికి వాళ్ళ కారణాలు ఏంటో వెతికి ఎక్కడ మనం చేంజెస్ చేసుకోవాలో చెప్తున్నాం. ఇక్కడ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవండి. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. జస్ట్ మనం ఆ రిపోర్ట్ ప్రకారం ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలో చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ ప్రాసెస్ లో భాగంగా మనకి 3 ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అని, 2 మల్టీవిటమిన్స్ డైలీ అని, మూడోది వచ్చేసి బాడీకి సాచెట్స్ అండి. సో ఇక్కడ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వచ్చేసి ప్రోటీన్ కనుగొన్న వ్యక్తి స్టార్ట్ చేసిన ప్రోటీన్ అండి. ఇది ప్రోటీన్ కనుగొన్న వ్యక్తి తయారు చేస్తున్న ప్రోటీన్. సో 100% ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండి ఇది. సో సాయ్, వీట్, ఎల్ఓపి వీటి నుంచి వేస్టేజ్ అంటే ఫ్యాట్ అంతా తీసేసి జస్ట్ మనకు కావాల్సిన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తున్నారండి. సో ఒక 10 grams మనము ఈ ప్రోటీన్ తీసుకుంటే కనుక 8 grams మన బాడీకి అందుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ ఏమి యాడ్ చేయబడవండి. సో ఇక్కడ పీడీకాస్ స్కోర్ అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అనేది 1.0 ఉంటదండి. అంటే 0 to 1 ఉంటదండి. సో 1.0 ఉన్న ఏకైక ప్రోటీన్ అండి మనది. సో ఫైటో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అండ్ ఐసోఫ్లేవెన్స్ కూడా యాడ్ చేసి ఉంటాయి కాబట్టి మన బాడీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈజీ టు డైజెస్ట్ 98% మన బాడీకి అబ్జర్వ్ అవుతుందండి. సో చాలా అద్భుతమైన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ తీసుకుంటాము. నెక్స్ట్ మల్టీవిటమిన్స్ తీసుకుంటామండి. సో విటమిన్స్, మినరల్స్ అనేటివి మన బాడీ ఫంక్షన్ లో అత్యంత ఉపయోగకరమైనవి, చాలా చాలా ఇంపార్టెంట్. బట్ నిజంగా మనం 13 విటమిన్స్ 11 మినరల్స్ తీసుకుంటున్నామా? నిజంగా 13 విటమిన్స్ 11 మినరల్స్ చూసుకుంటే విటమిన్ ఏ కావాలి అని అంటే 2 ఫ్రెంచ్ ఆమ్లెట్స్ తినాలండి. సో అట్లానే విటమిన్ సి కావాలంటే 10 cups ఆఫ్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలండి. సో నిజంగా ఛాన్స్ ఉందా అండి? 333 డేట్స్ తీసుకుంటే కనుక ఒక రోజు కావాల్సిన విటమిన్ ఈ అందుతుందండి. సో బయోటిన్ అనే మనకి మినరల్ కావాలి అని అంటే 16 బనానాస్ తీసుకోవాలండి. సో నిజంగా అంత ఛాన్స్ ఉందండి? రోజు ఒక సాల్మన్ ఫిష్ తీసుకుంటే కనుక విటమిన్ డి తీసుకుంటామండి. అసలు సాల్మన్ ఫిష్ మన దగ్గర ఉండవు. మరి ఇవన్నీ కావాలి అని అంటే మనకు వీళ్ళు అద్భుతంగా డిఫరెంట్ మనకి మొక్కల నుంచి తీసుకొని 13 విటమిన్స్ 11 మినరల్స్ తయారు చేసి ఇస్తున్నారండి. క్యారెట్, స్పీనాచ్, పార్స్లీ ఇలాంటి డిఫరెంట్ మొక్కల నుంచి తీసుకొని. సో కాబట్టి మనకి ఈ ప్రోటీన్, మల్టీవిటమిన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో మనము ఎనర్జీ ఎక్కడ లాస్ కాకుండా ఉండడానికి ఈ ప్రోటీన్, మల్టీవిటమిన్స్ తీసుకుంటామండి. దాంతో పాటు మన దగ్గర బాడీకి అనే ప్రోడక్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా వెయిట్ మేనేజ్మెంట్ ని రైట్ వేలో మనల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవి మనకి 3 months సరిపడా సాచెట్స్ వస్తాయండి. సో ఈ 90 days జర్నీలో మనము మన హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుంటున్నాము, దాంతో పాటు ప్రోడక్ట్ తీసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ లో ఎక్కడ కూడా మనం ఫుడ్ ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు కాబట్టి ఈ 3 months తర్వాత మళ్ళీ మనం ఓవర్ వెయిట్ అవ్వడానికి అవకాశం లేదండి. సో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అని అంటే నేను వెయిట్ పెరిగాను, ఈ తగ్గే ప్రాసెస్ లో మళ్ళీ నాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఈ ప్రోడక్ట్స్ ద్వారా? ఇవి కంప్లీట్ గా మనకి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ లో న్యూట్రిలైట్ అనే బ్రాండ్ ద్వారా ఇస్తున్నారు. ఈ బ్రాండ్ వచ్చేసి 1934 ఎస్టాబ్లిష్మెంట్. బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ బెస్ట్ ఆఫ్ సైన్స్ అనే వాళ్ళ క్యాప్షన్ తో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక 6000
ప్లస్ ఏకర్స్ లో నేచురల్ గా ఫార్మింగ్ చేస్తూ మనకి ఈ ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తున్నారండి. సో కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. సో కామన్ గానే మన లైఫ్ లో కొన్ని చాలా అనవసరమైనవి తీసుకుంటున్నామండి. షుగర్ కావచ్చు, ఎక్సెస్ సాల్ట్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, ఆల్కహాల్స్, లేకపోతే స్మోకింగ్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా అన్‌హెల్తీ హ్యాబిట్స్ అండి. అన్‌హెల్తీ థింగ్స్. సో వీటిని అవాయిడ్ చేస్తూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రోటీన్స్ ఉన్న కూరగాయలు, పళ్ళు తీసుకోవడము, విటమిన్స్, మినరల్స్, సెరల్స్, ఫైబర్, వాటర్. సో ఇవి కరెక్ట్ ప్రాపర్ గా తీసుకుంటే గనక మనం హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయడం భగవంతుడు ఇచ్చిన అత్యంత గొప్ప గిఫ్ట్ అండి ఈ బాడీ. సో కొన్ని వేల కోట్లు పెట్టినా కూడా ఈ బాడీని కొనలేం. సో కాబట్టి ఇంత అద్భుతమైన బాడీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. సో డాక్టర్ మన అనారోగ్యం అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి ఏడిస్తే ఏం లాభం లేదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనకు తెలుసు. అయినా కూడా మనకు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే చాలా మంది ఏమంటారంటే, నేను రన్నింగ్ చేస్తున్నాను, నేను ఉరుకుతున్నాను, ఇక నేను తగ్గిపోతాను, నేను 2 కేజీలు తగ్గినా 3 కేజీలు అంతకంటే ఎక్కువ తగ్గలేమండి. ఎందుకు అని అంటే ఇప్పుడు నువ్వు ఈ రోజు తీసుకున్నది రేపు ఖర్చు చేస్తున్నావు అంతే తప్ప ఆల్రెడీ డిపాజిట్ అయి ఉన్న ఫ్యాట్ ని తీసేసుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా మనం ఒక వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కి వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. సో మనకి పర్సనలైజ్డ్ గా ప్రతి వ్యక్తికి సో ఆ సైట్ లోకి వెళ్తే కనుక మనం ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని పోస్ట్ చేయొచ్చు, వాళ్ళు మనకి ఆన్సర్స్ ఇస్తుంటారు. దెన్ మనకు అందులో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి, ఒకవేళ నేను బయటికి వెళ్ళలేను అని అనుకున్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మనకి అందులో వీడియోస్ ఉంటాయి. జస్ట్ సింపుల్ గా మనము ఈ 3 months కంప్లీట్ గా వాళ్ళతో కనెక్షన్ లో ఉండొచ్చు అండి. సో కనెక్షన్ లో ఉండి ఈ ప్రోగ్రామ్ ను తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ను యూజ్ చేసుకొని 97 నుంచి 67 kgs వరకు తగ్గిన పీక రమేష్ గారు మనము రెగ్యులర్ గా వీళ్ళని చూస్తూనే ఉంటాము మన అసోసియేషన్ లో. సో నెక్స్ట్ వచ్చేసి మై మెంటర్ శ్రీనివాస్ గారండి. సో 14 kgs తగ్గారండి 3 months లో. సో నెక్స్ట్ వీళ్ళిద్దరితోనే చాలా మందికి ఏంటంటే ఎవరి ఫోటోలో తీసుకో ఎవరో చూపిస్తుంటారండి, కాకుండా వాళ్ళిద్దరితో నేను పర్సనల్ గా దిగిన ఫోటో మీకు చూపిస్తున్నానండి. సో దిస్ ఈజ్ అబౌట్ వెయిట్ మేనేజ్మెంట్ అండి. సో నేను పర్సనల్ గా నాకు రీసెంట్ గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. దాదాపు ఒక 2 months బ్యాక్ నేను ఒక పర్సన్ ని కలవడం జరిగింది. ఆ పర్సన్ కి నేను చెప్పాను అనమాట, ఇట్లా వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ప్రోడక్ట్ ఉంటదండి, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పినప్పుడు, సరే బ్రదర్ చూద్దాం అని కొంత పోస్ట్ పోన్ చేసిండు. లాస్ట్ 5 days బ్యాక్ తను నా దగ్గరికి వచ్చారు. సో ప్రోడక్ట్ ఉందా అంటే, నేను మధ్యాహ్నం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానండి అని చెప్పాను. మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి. తెల్లారి వాళ్ళ బ్రదర్ కలిస్తే నేను అడిగాను, సో నిన్న బ్రదర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకండి అని అంటే, మన సికింద్రాబాద్ యశోదలో ఉన్నారండి, స్టంట్ వేశారు బ్రదర్ కి అని చెప్పారు. అంటే ఒకవేళ ఆ 2 months నుంచి గనుక ఆయన నిజంగా ఆ టైం కు తీసుకొని గనుక ఒక ఛాన్స్ తీసుకొని గనుక ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా నేను ఎంతో కొంత హెల్ప్ అవుతుండే అని చెప్పగలుగుతానండి. సో కాబట్టి దయచేసి ఇది ఎవరి కోసమో కాదండి. చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, అది చెప్పుకోవడానికైనా దాని గురించి మాట్లాడడానికైనా. దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, మన లైఫ్ అండి ఇది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ప్రాబ్లమ్స్ ఓవర్ వెయిట్ వల్ల లాంగ్ రన్ లో వస్తాయండి, షార్ట్ గా కనిపించవు. ఇప్పుడు జ్వరం వస్తాయి కదా వెంటనే మనకు తెలిసినట్టు కదండి. సో లాంగ్ రన్ లో మీరు ఒక ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ ని చూస్తే గనక ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ పాడైనాయి అని చెప్పే పరిస్థితి వస్తుందండి, ఒక్కటి డిటెక్ట్ చేసినా కూడా. కాబట్టి దయచేసి ప్రాపర్ గా ఆలోచించండి. డెఫినెట్ గా ఇది మీకు ఉపయోగపడాలన్న అద్భుతమైన సంకల్పంతో తయారు చేయబడిన ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ పెరగడం అంటూ ఉండదు, ఎందుకంటే మన ఫుడ్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ చేయలేదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకోండి, మీ లైఫ్ లో మీరు హ్యాపీగా, నేను ఫస్ట్ చెప్పినట్టు ఆనందంగా హెల్దీగా జీవించడానికి ఇది ఒక అత్యంత అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.